యేసుక్రీస్తు పరిశుద్ధమైన దివ్యమైన నామములో ఈ పునరుద్ధాన ఆదివారపు ఉదయకాలమున మా ఆత్మీయ బిడ్డలందరికీ నా శుభములు వందనాలు తెలియచేస్తూ దైవ ఆశీర్వాదములు మీకును మీ బిడ్డలకును ప్రకటిస్తూ ఉన్నాం. మెండుగా మీకు కలుగును గాక. దేవాది దేవుడు గడచిన దినమంతా రాత్రంతా కాపాడి మరి ఒక శ్రేష్టమైన దినము మనకిచ్చాడు. ఈ దినము మనము మందిరములో దేవుని ఆరాధించే గొప్ప దినము. ఇట్టి దినం అనుగ్రహించిన దేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దినమును ప్రార్థనతో ప్రారంభించుదాము. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించి దైవ ఆశీర్వాదములు పొందాలని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణాభూతుడవైన నా దైవమా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవా, ఈ మాసములో మీరు మాకిచ్చిన మరి ఒక ఆరాధన దినమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఒక పరిశుద్ధ దినమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, ఈ దినమును సమయమును చూడక ఎందరో ఈ లోకాన్ని విడిచి ఉండవచ్చు. వారితో మమ్మను పోల్చుకుంటే మేము, మా బిడ్డలు, మా కుటుంబము ఏ పాటిది? మీ మహాకృపచేత మమ్ములను సజీవులుగా ఉంచారు. ఈ లోకాన్ని విడిచిన వారి కుటుంబాలలో ఆదరణ, నెమ్మది, ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ దినము సజీవులముగా ఉన్న మేము, మీరు మాకిచ్చిన సమయములో మందిరానికి వెళ్ళి మిమ్మును ఆరాధించే భాగ్యము మాకు మీరు ప్రసాదించండి. మీ పేరు పెట్టబడిన మీ ప్రజలు ఏ ఒక్కరూ కూడా ఇళ్ళ యొద్ద ఉండకుండా మందిరాలకు వెళ్ళి మందిరములోని మీ మేలుల చేత తృప్తిపరచబడుదురుగాక. నాయనా, 122వ కీర్తన రాసిన దావీదు గారు, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అని వ్రాశాడు. అవును తండ్రి, ప్రజలు మందిరమునకు వెళ్ళుదాము అని ఆ కీర్తనాకారుడితో చెప్పినప్పుడు కీర్తనాకారుడు సంతోషించారని మీరు వ్రాయించారు. ప్రజలు మందిరానికి మీ మేలుల కొరకు వెళుతారు, మీ ఆశీర్వాదాల కొరకు వెళతారు, ప్రార్థనలకు ప్రతిఫలం పొంద స్థలమని వెళతారు. దేవా, అట్టి గొప్ప ధన్యతను మీరు మాకు నేటి దినం ఇచ్చారు. ఈ దినం ఎందరైతే మందిరాలలో నాయనా ప్రార్థనలు చేయబోతూ ఉన్నారో వారందరి ప్రార్థనలకు జవాబును దయచేయండి. ఉద్యోగ విషయంలో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుండగా సహాయం చేయండి. ప్రైవేటు ఉద్యోగమైన, గవర్నమెంట్ ఉద్యోగమైన ఇంటర్వ్యూలో సక్సెస్ అవుదురుగాక. సంతానం విషయంలో కూడా ప్రార్థిస్తున్న బిడ్డలకు సంతాన అభివృద్ధిని కలుగచేయండి. అప్పుల బాధలో ఉండి అప్పులు తీర్చుకోలేక, ఈఎంఐలు కట్టలేక ఉంటూ బాధపడుతున్న వారికి అప్పులను తీర్చుకునే మార్గమును మీరు చూపించుదురుగాక. నాయనా, అనాథలను, వృద్ధులను, బాలికలను, బాలులను, చంటి బిడ్డలను సైతము దీవించండి. ముఖ్యంగా భర్తను కోల్పోయినటువంటి విధవరాండ్లను మీరు ప్రత్యేకంగా దృష్టి ఉంచే దేవుడవు, విధవరాల పక్షమున వ్యాజ్యమాడే దేవుడవు. వారి బిడ్డలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. విదేశాలలో ఉంటున్న మా ఆత్మీయ బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. భార్యాభర్తలుగా విదేశాలలో స్థిరపడిపోయిన వారిని, వారున్న ప్రాంతాలను నాయన మీరు మీ స్వాధీనంలో తీసుకొనండి. ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటనలు వాటిల్లినా మీ ప్రజలకు మీ భద్రతను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. విదేశాలలో ఉంటున్న మా ఆత్మీయ యవ్వన బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాను. వివాహ వయసు వచ్చిన వారికి
వివాహము చేయాలని తల్లిదండ్రులు చేసే ప్రయత్నము నెరవేర్చండి. మా తెలుగు రాష్ట్రాలలో ఉంటున్న వారందరిని దీవించండి. మా దేశంలో ఉన్న మా ఆత్మీయులందరిని దీవించండి. మా దేశమును రక్షించమని, ప్రపంచ దేశాలను దర్శించి రక్షించమని ప్రార్థిస్తున్నాను. దేవా, మీకే స్తోత్రాలు. మా దేశములో మీరు మా పైనుంచిన నాయకులకు రక్షణ దయచేయండి, మారు మనసు దయచేయండి, సరి అయిన పాలనా పద్ధతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. చిన్ని వ్యాపారాలు చేసుకుంటూ ఉన్న వారిని ఆశీర్వదించండి నాయన. వ్యాపారాలలో మంచి లాభాలు ఇవ్వండి. నమ్మకముగా యథార్థముగా చేస్తున్న వ్యాపారాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. రోజు కష్టపడి కూలీలకు వెళ్ళే వారికి వారి చేతి పనులను వారికి ఆశీర్వాదకరముగా మార్చమని కోరుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా వైద్య వృత్తిలో ఉన్నటువంటి డాక్టర్స్ని మీరు ప్రత్యేకముగా దీవించండి తండ్రి. ఎందుకంటే నాయన, ప్రజలంటారు దేవుని తర్వాత దేవుని లాంటి వారు అని. కనుక నాయన, యథార్థముగా వృత్తిలో ఉన్న వైద్యులను దీవించండి, వారి బిడ్డలను ఆశీర్వదించండి ఆయన. పలుమార్లు నిష్ణాతు కొరకు, శ్రేష్ఠ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. ఆ బిడ్డల భవిష్యత్తును మీరు మీకు మహిమకరముగా మార్చుకొనమని, ఆ బిడ్డల జీవితంలో తల్లిదండ్రులు కలిగిన ఉద్దేశములు యేసు నామములో నెరవేరును గాక. కార్యములు జరిగించి మహిమను పొందుకొనమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మీకే స్తుతి స్తోత్రాలు. మరి ఈ దినము మీరు మాకు ఇచ్చారు. ఈ దినమంతా మీ సన్నిధిలో మమ్మను నడిపించండి. మందిరములో మీ వాక్యము చేత తృప్తిపరచండి. ఈ దినము మీ దాసులు ఏ వాక్యమునైతే నాయన మీరు బయలుపరిచి ఉండగా ఆ వాక్యమును బోధించబోతున్నారు, ఆ వాక్యమును మా హృదయములో భద్రపరచుకొని వాక్యానుసారముగా జీవించే జీవితమును ప్రసాదించండి. రక్షింపబడిన ప్రతి విశ్వాసి ఇంటి యొద్ద ఉండక వారు వెళ్ళే ఆలయాలలో ఆ సమయానికి వెళ్ళునట్లుగా మీరు నడిపించండి. అపవాది ఆటంకములను బంధించమని కోరుకుంటూ ఉన్నాను. మీ దాసుడనైన నన్ను, మీ దాసురాలని ప్రయాణములో మాకు తోడుగా ఉండి మీరు కాపాడిన విధానమును బట్టి స్తోత్రాలు. నాకు ఇచ్చిన సంఘమును దీవించండి. సంఘము దినదినాభివృద్ధి చెందుటకు మీ అనుమతిని కోరుతున్నాను. మీ కృప చూపించమని కోరుకుంటున్నాను. దేవా, నేను కోరుకునేది ఈ లోకములో సుఖభోగాలు అనుభవించడానికి నాకు కావలసినవి కాదు, కానీ సంఘ పరిచర్య కొరకు నన్ను పిలిచారు గనక దేవా, మీ పిలుపు గొప్పది గనక సంఘ క్షేమము ఈరోజు వివాహ దినము, జన్మదినము జరిగించుకుంటున్న మా ఆత్మీయ బిడ్డలకు వేడుకుంటూ ఉన్నాను. దేవుని దీవెనలు సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. నడిపించి శుభోదయం మీరు మహిమను పొందమని ప్రార్థిస్తున్నాను. నా దైవమా, మీకు స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ తండ్రి, ఈ దినము నాతోటి దైవ సేవకులను, దైవ సేవకురాండ్లను నాయన, వారి బిడ్డలను ఆయన దీవించండి. దేవా, మీ ప్రయాణాలలో ఉంటున్న సేవకులను మీరు క్షేమముగా నడిపించమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దినము నాయన మీ కృపచేత మేము పొంది ఉన్నాము. మీకు సాక్షులముగా జీవించే భాగ్యమును ప్రసాదించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన మన దేవుని ప్రేమ, పరమ ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకును మన బిడ్డలకును, ఆయా రాష్ట్రాలలో ఉన్నవారికి, విదేశాలలో ఉంటున్న వారందరికీ సదా తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మీరు మందిరాలకు వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారు. మందిరాలకు వెళ్ళే మీరు మందిరములో దేవుని స్తుతించి ఆరాధించి ఆ యేసయ్య బయలుపరిచిన మాటలు విని ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా మీరు బలపడాలని ఒక సంఘ కాపరిగా కోరుతున్నాను. మీ వ్యక్తిగత ప్రార్థనలో నన్నును, నా కుటుంబాన్ని, ముఖ్యంగా నాకు ఇచ్చిన సంఘమును, సంఘ పరిచర్యను జ్ఞాపకం చేసుకోవాలని మిమ్మను కోరుతూ ఉన్నాను. దేవాది దేవుడు క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో నుండి మీకును మీ బిడ్డలకును ప్రతి అవసరత తీర్చును గాక. మంచి ఆరోగ్యము అనుగ్రహించును గాక. మీ కోరిక సిద్ధింపచేసి మీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.